ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ రూమ్ లోపల పబ్జీ ఆడడంలో బిజీగా ఉన్నారు. అప్పుడే బయట ప్రపంచం మొత్తం జోంబీ వైరస్ స్ప్రెడ్ అయింది. మీరు జోంబీ అంటే భయపడి మీ రూమ్ లోపలే ఉండిపోయారు. ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? సేమ్ ఇటువంటి ఇన్సిడెంటే ఈరోజు ఈ మూవీలోని హీరో విషయంలో జరుగుతుంది. అతను జోంబీలంటే భయపడి తన రూమ్లోనే ఉండిపోతాడు. ఎవరిని అతను కాంటాక్ట్ చేయలేకపోతాడు. అంతేకాదు, బతకడం కోసం కావాల్సిన ఆహారం కూడా అతని దగ్గర ఉండదు. ఇంటి బయట జోంబీలు వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. మన హీరో ఈ జోంబీల అటాక్ నుండి తప్పించుకుంటాడా లేదా అది తెలుసుకోవడం కోసం మనం ఈ రోజు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ పేరు #Alive. ఈ స్టోరీ స్టార్ట్ అవుతూనే మనకు బెడ్ పైన పడుకునున్న ఒక అబ్బాయిని చూపిస్తారు. అతని పేరు జును. అతను ఈ స్టోరీలో హీరో. ఇప్పుడు మనం కూడా ఇతన్ని హీరో అనే పిలుద్దాం. వాచ్లో ఉదయం 10 గంటలకు అలారం మోగుతుంది. హీరో లేస్తాడు. అప్పుడు అతను ఫ్రెష్ అయ్యి ఫ్రిడ్జ్లో తినడం కోసం ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతని దృష్టి టేబుల్ పైన ఉన్న పేపర్ పైన పడుతుంది. అందులో వాళ్ళమ్మ కొన్ని డబ్బులు మరియు ఒక లెటర్ని పెట్టింది. ఆ లెటర్లో వాళ్ళమ్మ, మేం కాస్త పని మీద బయటికి వెళ్ళాం, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, అందువల్ల నువ్వు మార్కెట్కి వెళ్ళి వంటకు కావలసిన వస్తువులు కూరగాయలు తీసుకురా అని రాసింది. కానీ మన హీరో పబ్జీలో ఎంత బిజీగా ఉంటాడంటే అప్పుడు అతను వస్తువులను తీసుకురావడం కోసం బయటికి వెళ్ళు. తన పీసీని ఆన్ చేసి లైవ్లోకి వస్తాడు. గేమింగ్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అతని గేమర్ ఫ్రెండ్ టీవీలో న్యూస్ చూస్తాడు. ఇదంతా నిజంగా జరుగుతుందా? ఇది మన సిటీలో జరుగుతుందా అని అడుగుతాడు. అప్పుడు అతని మాటలు హీరోకి ఏమీ అర్థం కావు. అందువల్ల అతను కూడా వాళ్ళ టీవీ ఆన్ చేస్తాడు. అప్పుడు న్యూస్లో సియోల్ సిటీలో సడన్ గా ఒక వైరస్ స్ప్రెడ్ అయింది. దాని కారణంగా ప్రజలు జోంబీలుగా మారుతున్నారు. ఇతరులను కొరికి వాళ్ళు కూడా జోంబీలుగా మారుస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరో ఫోన్కి గవర్నమెంట్కి సంబంధించిన ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఈ వైరస్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దాని కారణంగా వెంటనే ఎమర్జెన్సీ లాక్డౌన్ పెట్టామని, అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉండాలని అందులో ఉంటుంది. కానీ అప్పటికే సిటీ మొత్తం గందరగోళంగా మారిపోయింది. హీరో ఎప్పుడైతే కిటికీ నుండి బయటకు చూస్తాడో అప్పుడు బయట సొసైటీ వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. కొన్ని జోంబీలు వాళ్ళని వెంబడిస్తూ వాళ్ళని కొరుకుతున్నాయి. అదే టైంలో ఒక ఆవిడ తన కూతుర్ని కలవడం కోసం వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తన కూతుర్ని చూసి హగ్ చేసుకుంటుందో అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మెడను కొరుకుతుంది. అప్పుడే హీరో డోర్ వైపు ఏదో సౌండ్ వస్తుంది. అతను డోర్ను ఓపెన్ చేసి బయటకు చూడడానికి ట్రై చేస్తాడు. అతని నైబర్ వెంటనే లోపలికి వస్తాడు. కానీ హీరో అతన్ని బయటికి వెళ్ళమని అంటాడు. అప్పుడు అతను, మా బ్రదర్ సడన్ గా లోపలికి వచ్చి అందరినీ కొరుకుతున్నాడు, అందువల్ల నేను నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్తాడు. కానీ హీరో అవేమీ పట్టించుకోకుండా అతన్ని బయటకు తోసేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నైబర్ అతనితో, నాకు చాలా అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది, నేను బాత్రూమ్కి వెళ్ళాలి అంటాడు. అందువల్ల హీరో అతన్ని బాత్రూంలోకి వెళ్ళనిస్తాడు. అప్పుడే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ ని చూపిస్తూ ఉంటారు. అందులో ఎవరినైతే జోంబీ కొరుకుతుందో వాళ్ళు కొన్ని నిమిషాలు నార్మల్ గానే ఉంటారు. కానీ తర్వాత వాళ్ళ బిహేవియర్ అగ్రెసివ్ గా మారుతుంది. వాళ్ళు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు వెంటనే జోంబీలుగా మారిపోతారు. వేరే వాళ్ళని కొరికి వాళ్ళని కూడా జోంబీలుగా మార్చాలనుకుంటారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరి దగ్గరికి వెళ్ళకండి అని వస్తూ ఉంటుంది. ఇది విని హీరో వెంటనే ఒక నైఫ్ ని తీసుకుంటాడు. తర్వాత ఎప్పుడైతే అతని నైబర్ బాత్రూమ్ నుండి బయటకు వస్తాడో అప్పుడు హీరో అతనికి నైఫ్ ని చూపిస్తూ, నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. కానీ అప్పుడే అతని నైబర్లో కూడా జోంబీ లక్షణాలు వస్తూ ఉంటాయి. అతను హీరోని కొరకడం కోసం అతని వైపుకు వస్తూ ఉంటాడు. కానీ హీరో తన బలాన్నంతా ఉపయోగించి అతన్ని డోర్ నుండి బయటకు తోసి డోర్ని క్లోజ్ చేసేస్తాడు. తర్వాత హీరో డోర్ ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళ ఫ్రిడ్జ్ని దాని ముందు ఉంచుతాడు. దాని తర్వాత అతను వాళ్ళ అమ్మా నాన్నలకు కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళకి ఫోన్ కనెక్ట్ అవ్వదు. అప్పుడే ఫోన్లో వాళ్ళ అమ్మ నుండి మెసేజ్ వస్తుంది. అందులో, మేమందరం సేఫ్గా ఉన్నాము, నువ్వు కూడా సేఫ్గా ఉన్నావా? మేమిప్పుడు ఇంటికి రాలేము, కాబట్టి నువ్వు సేఫ్గా ఉండు, ఎవరిని ఇంట్లోకి రానివ్వకు, టీవీలో చూపించిన రూల్స్ అన్నిటినీ పాటించు, ఏదో ఒకటి చేసి బ్రతికుండేలా చూసుకో అని అంటుంది. ఇప్పుడు టీవీలో లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. అందువల్ల అందరూ కనీసం 7 రోజుల వరకు తినడానికి తాగడానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతూ ఉంటారు. అది విని హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహారాన్ని మొత్తం ఒక టేబుల్ పైన ఉంచుతాడు. అది మాక్సిమం 9 రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. అది చూసి హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. నేను మా అమ్మ మాటలు విని మార్కెట్ నుండి వస్తువులను తెచ్చుకుని ఉంటే ఈ రోజు నేను ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అనుకుంటాడు.
ఆహారం తక్కువగా ఉండడం చూసి అతను ఆ రోజు రాత్రి ఆకలితోనే నిద్రపోతాడు. మరుసటి రోజు హీరో నిద్ర నుండి లేచి చూస్తే చాలా మంది సోషల్ మీడియాలో ఫోటోను పెట్టి హెల్ప్ కోసం పోస్ట్ చేస్తున్నారు. అందువల్ల హీరో కూడా ఒక పేపర్ పైన తన అడ్రస్ ని రాసి తన ఫోటో క్లిక్ చేసుకుంటాడు. తర్వాత #alive అని రాసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు. కాసేపటి తర్వాత అతను తన ఫోన్ ని టేప్ తో అంటించి దగ్గరలో ఎవరైనా బ్రతికున్న వాళ్ళు ఉన్నారా అని తెలుసుకోవడం కోసం డ్రోన్ ని యూజ్ చేస్తాడు. కానీ అతనికి బయట బ్రతికున్న ఏ వ్యక్తి కనపడ్డు. ప్రతి చోట కేవలం జొంబీలు మాత్రమే కనపడతాయి. అంతేకాదు అతని డ్రోన్ యొక్క బ్యాటరీ కూడా అప్పుడు డౌన్ అవుతూ ఉంటుంది. అందువల్ల అతను డ్రోన్ ని వెనక్కి తీసుకుని గేమ్ ఆడుతూ ఉంటాడు. కానీ అప్పుడే ఇంటర్నెట్ కూడా పోతుంది. దానికి అతను బాధపడుతూ నిద్రపోవడం కోసం వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే అతను నిద్రపోతూ ఉంటాడో అప్పుడు అతనికి బయట ఏవో సౌండ్స్ వినబడతాయి. అతను లేచి చూస్తే బయట ఒక లేడీ పోలీస్ వెనుక ఒక జోంబీ పడింది. ఆ లేడీ పోలీస్ ఆ జోంబీ నుండి తప్పించుకోవడం కోసం పరిగెడుతుంది. అప్పుడు ఆమె ఆ జోంబీని గన్ తో షూట్ చేస్తుంది. కానీ అప్పటికే ఆమె గన్ లో బుల్లెట్స్ అయిపోయాయి. ఆమె గన్ ని రీలోడ్ చేస్తూ ఉంటుంది. అంతలోనే జోంబీస్ అన్ని కలిసి ఆమె పైన అటాక్ చేస్తాయి. దానివల్ల ఆమె గన్ కూడా అక్కడే పడిపోతుంది. ఆకలి దాహంతో ఉన్న జోంబీలన్నీ ఆ పోలీస్ పైన ఒక్కసారిగా విరుచుకుపడతాయి. అది చూసి హీరో చాలా భయపడతాడు. ఆమెను వదిలేయండి అని అరుస్తూ ఉంటాడు. అది విని ఆ జోంబీలన్నీ అతని వైపు వెటకారంగా చూస్తాయి. ఆ హీరో మాటలు పట్టించుకోకుండా అవి వాళ్ళ డిన్నర్ చేస్తూ ఉంటాయి. అప్పుడే హీరో అరుపులు విని అతని డోర్ నుండి ఒక జోంబీ అతన్ని తినడం కోసం లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ డోర్ ముందు ఫ్రిడ్జ్ ఉండడం వల్ల అది లోపలికి రాలేకపోతుంది. హీరో కూడా ఫ్రిడ్జ్ ని గట్టిగా తోస్తూ దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ జోంబీ లోపల బాహుబలి లాంటి బలం ఉండడం వల్ల అప్పుడు ఆ హీరో దాన్ని ఆపలేకపోతాడు. దాంతో ఆ జోంబీ లోపలికి వచ్చేస్తుంది. అది చూసి హీరో కూడా తన బ్రెయిన్ ని యూజ్ చేస్తాడు. వెంటనే పరిగెత్తికెళ్లి బాల్కనీలో వేలాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ జోంబీ అతన్ని తినడం కోసం బాల్కనీ వైపుకి వస్తుందో అప్పుడు అది డైరెక్ట్ గా పైనుండి కింద పడిపోతుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక జోంబీగా మారిపోయింది. హీరో డోర్ ముందుంచిన ఫ్రిడ్జ్ కింద పడడం వల్ల దాని లోపలున్న ఆహారం మొత్తం పాడైపోయింది. అందువల్ల ఆ రోజు రాత్రి కూడా అతను ఆకలితోనే పడుకుంటాడు. ఇప్పుడు ఆ రోజు నుండి 7వ రోజును చూపిస్తారు. అప్పుడు హీరోకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది. అందువల్ల అతను వాళ్ళ నాన్న యొక్క ప్రీమియం కలెక్షన్ వైన్ ని తీస్తాడు. తర్వాత 2 పెగ్గులు వేసి టీవీ చూస్తూ ఉంటాడు. కానీ దానివల్ల కూడా అతనికి ఆకలి తీరదు. అయినప్పటికీ అతను ఏదో విధంగా తన కడుపుని శాంతపరుచుకుంటూ ఉంటాడు. అప్పుడే టీవీలో న్యూడిల్స్ యాడ్ వస్తూ ఉంటుంది. అది చూసి హీరోకి కూడా న్యూడిల్స్ తినాలనిపిస్తుంది. అప్పుడు అతను చివరిగా మిగిల్చిన ఎమర్జెన్సీ న్యూడిల్స్ ని తీసి తింటాడు. దాన్ని తిన్న తర్వాత అతనికి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అప్పుడే అతనికి తన దగ్గరున్న వాటర్ కూడా అయిపోయిందన్న విషయం తెలుస్తుంది. ట్యాప్ లో కూడా ఇప్పుడు వాటర్ రావడం లేదు. దీని తర్వాత 10వ రోజును చూపిస్తారు. అప్పుడు హీరో ఒక వీడియోని రికార్డ్ చేస్తాడు. అందులో నా దగ్గరున్న ఆహారం నీరు రెండూ దాదాపుగా అయిపోయాయి. అయినప్పటికీ నేను బయటికి వెళ్ళను అని చెప్తాడు. ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే అస్సలు సిగ్నల్స్ లేవు. అప్పుడే హీరోకి వాళ్ళ అమ్మ రేడియో వినేదన్న విషయం, అది సిగ్నల్ లేకుండా నడుస్తుందన్న విషయం గుర్తొస్తుంది. అందువల్ల అతను కూడా రేడియో వినడం కోసం ఇయర్ ఫోన్స్ ని వెతుకుతుంటాడు. కానీ అతని దగ్గరున్న ఇయర్ ఫోన్స్ అన్ని కూడా వైర్లెస్ వే ఉంటాయి. కానీ రేడియో వినడం కోసం వైర్లున్న ఇయర్ ఫోన్స్ అవసరం అవుతాయి. అందువల్ల హీరో నిరాశపడతాడు. దీని తర్వాత డైరెక్ట్ గా 15వ రోజును చూపిస్తారు. అప్పటికి హీరో వాళ్ళ నాన్న యొక్క కలెక్షన్ నుండి బాటిల్స్ అన్నిటినీ తాగేశాడు. ఇప్పుడు అతను మత్తులో ఊగుతూ డాన్స్ చేస్తూ ఉంటాడు. దానితో పాటు అతనికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లోకి వచ్చేసినట్లుగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ తర్వాత త్వరగానే అతను అది తన భ్రమన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. అందువల్ల అతను బాధతో ఏడుస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఫోన్లో కాస్త సిగ్నల్ వస్తుంది. అప్పుడు అతను ఫోన్లో వాళ్ళ అమ్మ నుండి ఒక వాయిస్ మెసేజ్ రావడం చూస్తాడు. లోపల నెట్వర్క్ సరిగ్గా లేనందున అతనికి ఆ వాయిస్ మెసేజ్ వినబడడం లేదు. అందువల్ల అతను బాల్కనీలోకి వెళ్లి ఫోన్లోని మెసేజ్ వింటూ ఉంటాడు. అందులో వాళ్ళ అమ్మ, మేము మీ నాన్న వాళ్ళ ఆఫీసులో ఉన్నాము, మీ సిస్టర్ కూడా మాతో పాటే ఉంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ ఆఫీసులో కూడా జోంబీస్ వచ్చేసాయన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరి అరుపుల సౌండ్ వింటాడు. దానివల్ల అతనికి వాళ్ళ అమ్మా నాన్నలు మరియు వాళ్ళ సిస్టర్ని కూడా జోంబీలు కొరికాయన్న విషయం అర్థమవుతుంది. దానివల్ల హీరో ఏడుస్తూ ఉంటాడు. కోపంతో వస్తువులన్నింటినీ పగలగొడుతూ ఉంటాడు. అప్పుడు అతను చాలా కోపంతో బయటకు వస్తాడు. ఆ కోపంలో డోర్ ముందున్న ఒక జోంబీని చంపుతాడు. కేవలం ఒక్క జోంబీని చంపగానే మన హీరో లోపల చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. అతను మరో జోంబీని చంపడం కోసం వెళ్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఓ క్రూరమైన జోంబీల గుంపు అతని వైపుకు వస్తూ ఉండడం చూస్తాడో అప్పుడు అతను చాలా ఎక్కువగా భయపడతాడు.
తర్వాత ఏదో విధంగా తన ప్రాణాలు కాపాడుకుని తన రూమ్లోకి వచ్చేస్తాడు. హీరో రూమ్లో అలా ఉండబట్టి దాదాపు 20 రోజులైంది. ఆ రోజు రాత్రి అతను ఆర్మీ వాళ్ళు అక్కడక్కడ జోంబీల్ని చంపడం కోసం బ్లాస్టింగ్ చేస్తూ ఉండడం చూస్తాడు. ఇప్పుడు హీరో దగ్గర తినడానికి ఏమీ మిగల్లేదు. ఒకవేళ అతను తినడానికి ఏదైనా తెచ్చుకోవడానికి బయటకు వెళ్తే జోంబీల చేతిలో చనిపోతాడు, వెళ్ళకపోతే ఆకలితో చనిపోతాడు. అతనికి 2 వైపులా మరణమే కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం హీరో 3వ దారిని వెతుకుతాడు. ఇప్పుడు అతను జోంబీలకు ఆహారంగా మారడు, ఆకలి వల్ల చనిపోడు. ఎందుకంటే అతను ఉరేసుకుని చనిపోవాలనుకుంటున్నాడు. మన హీరో బ్రెయిన్ ఎలా ఉందో చూసారా? అప్పుడు హీరో ఉరేసుకోవడానికి తాడును తన మెడకు వేసుకోబోతూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుండి ఎవరో అతని పైన లేజర్ లైట్ ను వేస్తారు. అతన్ని అలా చేయొద్దని సిగ్నల్ ఇస్తారు. దాంతో తర్వాత హీరో ఎంతో కష్టపడి కిందకు దిగుతాడు. తర్వాత అది ఎవరా అని చూస్తాడు. అక్కడ ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో ఒక అందమైన అమ్మాయి టెలిస్కోప్ తో అతన్ని చూస్తూ ఉంటుంది. సైకిల్ ద్వారా అతన్ని సూసైడ్ చేసుకోవద్దని చెప్తుంది. మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం, ఎందుకంటే రాత్రి సమయంలో జోంబీల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు మన హీరో కూడా అమ్మాయి మాటలు విని సైలెంట్ గా నిద్రపోతాడు. ఎందుకంటే అతనికి బతకడానికి ఒక ఆశ దొరికింది. మరోవైపు ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆమె మన హీరోలాగా బలహీనమైనది కాదు. ఆమె జోంబీల నుండి తప్పించుకోవడానికి చాలా ఏర్పాట్లు, ప్లాన్స్ వేసుకొని ఉంది. ఆమె దగ్గర తినడం కోసం ఆహారం మరియు తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. మరుసటి రోజు హీరో నిద్రలేచి బాల్కనీలోకి వస్తాడు. మొబైల్లో తన పేరు రాసి ఆ అమ్మాయికి చూపిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా తన పేరు రాసి అతనికి చూపిస్తుంది. ఆమె పేరు కిమ్ యూ బిన్. అప్పుడే కిమ్ డోర్ దగ్గరకు ఒక జోంబీ వస్తుంది. అది ఆమె ఏర్పాటు చేసిన చిన్న జాలీలో చిక్కుకుంటుంది. కిమ్ ఎంత ధైర్యవంతురాలు అంటే ఆమె గొడ్డలతో ఆ జోంబీ పని ముగించడానికి కూడా అస్సలు వెనకాడదు. దాని తర్వాత అక్కడ వర్షం పడుతుంది. వీళ్ళిద్దరూ తాగడానికి కావాల్సిన నీటి కోసం వాళ్ళ దగ్గరున్న బౌల్స్ అన్నిటినీ నింపుకుంటారు. మరుసటి రోజు వీళ్ళు తిరిగి మళ్ళీ కలుస్తారు. మన హీరో మొదటి చూపులోనే కిమ్ ప్రేమకు అట్రాక్ట్ అయ్యాడు. కానీ ఆకలితో బాధపడుతున్న అతని కడుపు అతనికి సహకరించడం లేదు. అప్పుడే కిమ్ అతనికి ఆహారం ఇవ్వడానికి ఒక బాల్ ని తయారు చేసి దానికి తాడును కట్టి అతని వైపుకి విసిరేస్తుంది. కానీ అది ఆ హీరో వరకు చేరుకోదు. అందులో ఉన్న ఆహారం కింద పడిపోతుంది. అందువల్ల హీరో తన డ్రోన్ ద్వారా తాడును కిమ్ వరకు పంపిస్తాడు. కిమ్ ఆ తాడుతో అతనికి కొంత ఆహారం మరియు నీటిని పంపుతుంది. అప్పటి వరకు హీరో చాలా రోజుల నుండి ఆకలిగా ఉన్నాడు. అందువల్ల అతను అందులోని ఆహారాన్ని చాలా స్పీడ్గా తినేస్తూ ఉంటాడు. అప్పుడే అతను కిమ్ రాసిన ఒక లెటర్ను చూస్తాడు. అందులో ఆగు, కాస్త నిదానంగా తిను అని రాసి ఉంటుంది. అప్పుడే హీరో కిందున్న తాడును పట్టుకుని ఒక జోంబీ కిమ్ అపార్ట్మెంట్ వైపుకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండడం హీరో చూస్తాడు. ఆ తాడు ఒక టేబుల్ కి కట్టుంది. ఎప్పుడైతే ఆ జోంబీ ఆ తాడును గట్టిగా లాగుతుందో అప్పుడు ఆ టేబుల్ కిమ్ కి తగిలి ఆమె స్పృహ కోల్పోతుంది. టేబుల్ కూడా బాల్కనీలో ఆగిపోతుంది. అప్పుడు ఆ జోంబీ తాడు పట్టుకుని మెల్లగా పైకెక్కుతూ ఉంటుంది. నిజంగా ఈ మూవీలో జోంబీలు చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి. అప్పుడు కిమ్ ని కాపాడడం కోసం హీరో డ్రోన్ ని పంపించి జోంబీని డిస్ట్రాక్ట్ చేసి కింద పడేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ జోంబీ ఎంత దుర్మార్గుడు అంటే అప్పుడు అది అతని డ్రోన్ ని విరిచేస్తుంది. తర్వాత ఆ జోంబీ బాల్కనీలోకి చేరుకుంటుంది. కానీ అప్పుడే కిమ్ స్పృహలోకి వచ్చి గొడ్డలతో ఆ జోంబీ చేతిని నరికేస్తుంది. దాంతో ఆ జోంబీ కింద పడి చనిపోతుంది. అది చూసి కిందున్న జోంబీలన్నీ నీ సంగతి చెబుతామన్నట్టుగా కింద నుండి చూస్తూ ఉంటాయి. తర్వాతి సీన్ లో మనం హీరోని చూస్తాము. అతని దగ్గర ఇప్పుడు దాదాపుగా ఆహారం అయిపోవడానికి వచ్చింది. అందువల్ల అతను పూర్తిగా రెడీ అయ్యి దగ్గరలో ఉన్న మరో రూమ్ లోకి వెళ్లి ఆహారాన్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అతనికి కాస్త తినడానికి తాగడానికి కావలసిన వస్తువులు దొరుకుతాయి. అప్పుడే అతను అక్కడ ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తాడు. ఆ ఇంటి ఓనర్ ఒక మౌంటైన్ క్లైంబర్ అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అందువల్ల అక్కడ చాలా రకాల అవసరమైన వస్తువులు ఉంటాయి. అందులో నుండి ఇతను వైరున్నటువంటి ఇయర్ ఫోన్స్, వాకీటాకీ ఇంకా చాలా వస్తువులు తీసుకుంటాడు. కానీ అప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఒక జోంబీ అతని పైన అటాక్ చేస్తుంది. కానీ ఏదో విధంగా హీరో తన ప్రాణాలు కాపాడుకుని తన రూమ్ లోకి వచ్చేస్తాడు. అతను అందులో నుండి కొంత ఆహారం మరియు ఒక వాకీటాకీని బ్యాగ్ లో వేసి కిమ్కు పంపిస్తాడు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ వాకీటాకీలో మాట్లాడుకుంటూ ఉంటారు. కిమ్ తినడానికి ఆహారం పంపించినందుకు అతనికి థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధాకరమైన స్టోరీని చెప్పుకుంటూ ఒకరితో ఒకరు టైంపాస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో ఏదో సౌండ్ వింటాడు. తర్వాత సంతోషంతో అరుస్తూ వర్షం పడుతుంది, తొందరగా నేను నా బకెట్లో నీటిని నింపుకోవాలి అంటాడు. కానీ ఎప్పుడైతే అతను బయటకు వచ్చి చూస్తాడో అప్పుడు బయట వర్షం పడడం లేదు. అతనికి అది జోంబీల అడుగులు చప్పుడన్న విషయం తెలుస్తుంది.
నిజానికి జోంబీలన్నీ వాళ్ళిద్దరిని చంపడం కోసం వస్తున్నాయి. అప్పుడు అవన్నీ కలిసి వాళ్ళ అపార్ట్మెంట్ వైపుకు వస్తున్నాయి. అది చూసి కిమ్ వెంటనే తన గొడ్డల్ని తీసుకుని తాడుతో కిందకు దూకుతుంది. ఆమె ఒక హీరోలాగా జోంబీలను ఆ గొడ్డలతో నరుకుతూ పోతుంది. అప్పుడే ఆమెకు ఆ పోలీస్ ఆఫీసర్ చేతిలో నుండి పడిపోయిన గన్ దొరుకుతుంది. కానీ అప్పుడు కొన్ని జోంబీలు కిమ్ని చంపడానికి ట్రై చేస్తాయి. అప్పుడే మన హీరో కూడా ఒక హీరో స్టైల్లో అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి వాటితో ఫైట్ చేస్తూ ఉంటారు. వాటి నుండి తప్పించుకుని ఆ బిల్డింగ్ లోని 8వ ఫ్లోర్ కి చేరుకుంటారు. అప్పుడు అక్కడ కూడా జోంబీల గుంపు ఒకటి వాళ్ళ పైన అటాక్ చేస్తుంది. అంతలో ఒక వ్యక్తి డోర్ను ఓపెన్ చేసి వాళ్ళిద్దరిని కాపాడుతాడు. ఆ వ్యక్తి వాళ్ళిద్దరిని ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళకి తినడానికి తాగడానికి ఇస్తాడు. రెస్క్యూ టీం ఇక్కడికి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చని చెబుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ రెస్క్యూ టీం వస్తుందన్న విషయం తెలిసి చాలా సంతోషపడతారు. కానీ అప్పుడే సడన్ గా హీరో స్పృహ కోల్పోతాడు. కాసేపటి తర్వాత కిమ్ కూడా స్పృహ కోల్పోతుంది. ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళు తిన్న దాంట్లో మత్తుమందు కలిపాడు. అప్పుడు అతను కిమ్ చేతులు కట్టేసి ఒక రూమ్ లో వేస్తాడు. అక్కడ అతను జోంబీగా మారిన తన భార్యని కట్టేసి ఉంచాడు. అంటే ఆ వ్యక్తి తన భార్య ఆకలిని తీర్చడం కోసం కొంతమంది మనుషుల్ని ఆమెకు ఇలా ఆహారంగా వేస్తున్నాడు. అతనికి తన భార్య అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళ సొంత కొడుకుని కూడా ఆమెకు ఆహారంగా తినిపిస్తాడు. అప్పుడు అతను ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసి బయట నుండి తాడును విప్పి తన భార్యను విడుదల చేస్తాడు. అప్పుడు ఆ జోంబీ కిమ్ పైన అటాక్ చేస్తుంది. లోపల నుండి వస్తున్న అరుపుల సౌండ్ విని హీరోకి స్పృహ వస్తుంది. అప్పుడు వెంటనే అతను ఆ వ్యక్తికి గన్ ని గురిపెట్టి ఆమెను ఆపమని చెప్తాడు. కానీ అప్పటికే రూమ్ లో నుండి వచ్చే సౌండ్ ఆగిపోతుంది. దాంతో ఆ వ్యక్తికి తన భార్య కిమ్ ని చంపేసి ఉంటుందని అనిపించింది. అందువల్ల అతను ఎప్పుడైతే డోర్ ను ఓపెన్ చేస్తాడో అప్పుడు కిమ్ ఆ జోంబీని ఆ వ్యక్తి పైకి తోసేస్తుంది. అప్పుడు ఆ జోంబీ తన భర్తనే కొరుకుతుంది. అప్పుడు అతను కూడా దాన్ని లవ్ బైట్ అనుకుని చాలా సంతోషంగా చనిపోవడానికి రెడీ అవుతాడు. ఈ వ్యక్తి కూడా జోంబీగా మారకముందే కిమ్ ఆ ఇద్దరిని షూట్ చేస్తుంది. ఆ గన్ సౌండ్ విని కింద నిలబడున్న జోంబీలన్నీ పైకి వస్తూ ఉంటాయి. అది చూసి వాళ్ళకి ఇప్పుడు మనం వాటి నుండి తప్పించుకోలేమని అనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు గన్తో కాల్చుకొని చనిపోవాలని డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు కిమ్ హీరోకి గన్ ఇచ్చి నువ్వు నన్ను షూట్ చేయమని అంటుంది. కానీ అప్పుడే ఆకాశంలో హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. వాళ్ళు ప్రజలను రెస్క్యూ చేయడం కోసం వస్తున్నారు. ఆ హెలికాప్టర్ సౌండ్ విని వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనను వదులుకుంటారు. వెంటనే బయటకు వచ్చి స్లాబ్ పైకి వెళ్తూ ఉంటారు. కానీ అప్పటికే జోంబీలు అక్కడికి వచ్చేసాయి. అప్పుడు అవి వాళ్ళని తరుముతూ ఉంటాయి. హీరో ఒక సైకిల్తో జోంబీలను మెట్లపైనే ఆపుతాడు. అతను కిమ్ని నువ్వు తొందరగా స్లాబ్ పైకి వెళ్ళమని చెప్తాడు. జోంబీలను అక్కడే ఆపి హీరో కూడా తొందరగా పైకి వెళ్తాడు. తర్వాత ఆ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. కానీ అక్కడ ఎటువంటి హెలికాప్టర్ లేకపోవడం వాళ్ళు చూస్తారు. అప్పుడు జోంబీలు కూడా డోర్ ని పగలగొట్టి వాళ్ళ వైపుకు వస్తూ ఉంటాయి. హీరో జోంబీలను గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఆ గన్ లో బుల్లెట్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ సీన్ ని చూస్తూ ఉంటే బహుశా వీళ్ళిద్దరూ ఇప్పుడు చనిపోతారేమో అనిపిస్తుంది. కానీ అప్పుడే అక్కడికి ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్ వస్తుంది. అప్పుడు ఆ సోల్జర్స్ జోంబీలను షూట్ చేస్తూ వాళ్ళిద్దరినీ కాపాడతారు. చివర్లో హీరో సోషల్ మీడియాలో ఏదైతే #alive అనే పోస్ట్ ని షేర్ చేశాడో దానివల్లే రెస్క్యూ టీం వాళ్ళ వరకు చేరుకోగలిగిందని తెలుస్తుంది. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ అడ్రస్ ని పెట్టి #alive అని రాసి పోస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు కూడా పబ్జీ ఆడుతూ ఇదే విధంగా జోంబీల చేతిలో చిక్కితే ఏం చేస్తారు? నాకు కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.